ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలిచును. ఆమెన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కీర్తనాకారుడు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలిచును. దేవుని కృప ఉంటే అతను స్థిరంగా ఉండగలుగుతాడని అర్థమొచ్చేట్లుగా కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. మరి సహోదరి, సహోదరుడా, ఈరోజు నీవు దేవుని కృపను పొందుకున్న వ్యక్తివేనా? దేవుని కృప మన జీవితంలో ఉండడం చాలా ప్రాముఖ్యమని గుర్తించాలి. నీవు దేవుని కృప నీకు అన్ని విధాలా సహాయం చేస్తుంది అన్న నమ్మకం నీలో ఒకవేళ ఉందో లేదో ఈరోజు ఆలోచించు. ఆయన కృప నీ జీవితానికి సరిపోతుందన్న విషయం నువ్వు గమనించు. ఆయన కృప నువ్వు పొందుకుంటేనే ధన్యుడు అని నీకు అర్థం అవ్వాలి. సర్వోన్నతుని కృప నీకు కావాలన్న ఆశ నిజంగా ఈరోజు నీలో ఉందా లేదా అని ఒకసారి నిన్ను నీవు స్వపరిశీలన చేసుకో. దేవుని కృప అనగా నీకు అర్హత, యోగ్యత లేకపోయినా నీవు పొందుకునేది. అయితే ఆయన కృప నీవు పొందుకోవాలంటే ఖచ్చితంగా నీవు వాక్యానుసారంగా జీవించే వ్యక్తివే అయి ఉండాలి. సర్వోన్నతిని కృప నీకు ఉంటే, యేసు నీ పట్ల కృప చూపిస్తే నీకు అన్ని విధాలా మేలు జరుగుతుంది. ఈ లోకంలో నీకు ఏమున్నా లేకపోయినా సరే ఆయన కృప నీకు సరిపోతుంది. అందుకే అపొస్తలుడైన పౌలు శరీరంలో ఉన్న ఆ ముళ్ళను తీసేయమని ముమ్మారు ప్రార్థించినా సరే నా కృప నీకు చాలు అని పౌలుకైనా సమాధానం ఇచ్చారు. కాబట్టి ఆయన కృప ఉంటే మన జీవితానికి సరిపోతుంది. ఆ విషయం మిత్రమా నువ్వు గమనించాలి. ఆయన కృపకి నీవు మరి దూరం అవ్వకుండా ఉండాలంటే నీవేం చేయాలో తెలుసా? ఆయనకి ఇష్టమైన జీవితమే జీవించాలి. ఆయన నీకు ఏదైతే ఆజ్ఞలు ఇచ్చారో ప్రతి ఆజ్ఞ కూడా నువ్వు గైకొనేవిడిగా ఉండాలి. ఆయన నీకు చెప్పింది నీవు చేయగలగాలి. మాట విని లోబడే వ్యక్తివిగా ఉండాలి. వాక్యానుసారంగా జీవించాలి. 100% ఆయనలో విశ్వాసం ఉంచగలగాలి. ఆయన కృప నీవు పొందుకోవాలంటే మరి మొదటగా ఆ ఆశ నీవు కలిగి ఉండాలి. నాకు ప్రభు యొక్క కృప కావాలి అన్న ఒక ఆశ నీలో ఉంటే నీ ఆశను తప్పక నెరవేర్చే దేవుడే నీ దేవుడు. ఆయన కృప నువ్వు పొందుకోవాలంటే నీవు ఖచ్చితంగా మరి అటువంటి ఆశను కలిగి నీ జీవితంలో ముందుకు సాగు. ఆయన కృప ఉంటే నీకు సరిపోతుంది. నీ జీవితంలో దేనికైనా సరే ఆయన కృప నీకు చాలు. కాబట్టి ఆయన కృప తప్ప నీకు ఇంకా వేరేది ఏమీ అక్కర్లేదు అని ఒక ఆశ కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. ఆయన కృప నీకుంటే నీవు ఖచ్చితంగా అన్ని విషయాల్లో కూడా దీవించబడతావు. నీ ప్రతి పనిలో విజయం వస్తుంది. అంతేకాకుండా నీవు ఎటు కదలకుండా ఉండే ఒక స్థిరమైన భక్తి జీవితాన్ని కలిగి ఉంటావు. మరి అటువంటి భక్తి జీవితం నువ్వు కలిగి ఉండాలంటే, ఆత్మీయ స్థితిలో స్థిరంగా ఉండాలంటే ప్రభు కృప నీకు సరిపోతుంది. నీ ఆత్మీయ మరి ఏ స్థితిలో అయినా సరే, ఆరోగ్య పరిస్థితిలో అయినా సరే ప్రభు కృప నీకు తప్పకుండా ఉంటుంది. ఆయన కృప నీకుంటే ఈ లోకంలో అన్నీ ఉన్నట్లే అని మరొకసారి ప్రభు మాట్లాడుతున్నారు. కాబట్టి ఆలస్యం చేయక ఆయన కృప కోసం కనిపెట్టు, ప్రార్థించు. నీవు ఏ స్థితిలో ఉన్నా ఆయన కృప నీకు సరిపోతుంది. నీవు పడిపోకుండా స్థిరంగా నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ప్రభు యొక్క కృప నీకు అవసరమై ఉన్నదని గమనించు. ఆమేన్.